सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుంద ప్రియా. నేటి కాలమాన విశేషాలు గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:47. తిథి దశమి ఉదయం 10:47 వరకు. నక్షత్రం కృత్తిక ఉదయం 6:39 వరకు. తరువాత రోహిణి తెల్లవారుజామున 5:13 వరకు. వర్జం రాత్రి 9:42 నుంచి 11:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు. మరల మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు. అమృతకాలం రాత్రి 2:12 నుంచి 3:43 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది, శుక్రగ్రహానికి అనుకూలమైనది, లలితాదేవికి చాలా ఇష్టమైనది. అందుకని లలితోపాసకులు లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రత్యేకించి పారాయణ చేయడం, ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తూ ఉండడం, ప్రత్యేకమైన నివేదనలు. ఉదాహరణకి మనం పులిహోర నివేదన చేస్తుంటాం అమ్మవారికి. దానిలో చింతపండు పులిహోర కంటే నిమ్మకాయ పులిహోర చాలా శ్రేష్టమైనది. ఇక లక్ష్మీదేవికి సంబంధించినంత వరకు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మనం పారాయణ చేయడం, 108 సార్లు పారాయణ చేయడం చాలా మంచిది. కనీసం 3 సార్లైనా పారాయణ చేయడం ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థికంగా అమ్మవారి యొక్క అనుగ్రహము ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంటుంది. నేటి ఆణిమిత్యాలు. కూర్చుని ఉండేవాడి అదృష్టం కూర్చుని ఉంటుంది, నడిస్తే అదృష్టం కూడా మనతో పాటే నడుస్తుంది. అందువల్ల ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. మనసు చెప్పినవన్నీ తిని అనారోగ్యంతో మందులు వాడే బదులు శరీరం చెప్పినట్టు విని ఆరోగ్యంగా ఉండడమే మేలు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆషాఢ బహుళ దశమి. ఏ తత్వంలో మనం ఆ జగన్మాతను ఆరాధన చేస్తే ఆ సత్ఫలితం కలిగి తీరుతోంది అంటోంది శాస్త్రం. దశతామస ఋషులను ఈ యొక్క సుదినాన స్మరించుకోవాలి అని చెప్పేసి సంప్రదాయం తెలియజేస్తోంది. ఈ యొక్క ఋషుల పేర్లను ఎందుకు స్మరించుకోవాలి? ఆ స్మరణ యొక్క పరమార్థం మనకు జీవన్ముక్తి తత్వాన్ని ప్రసాదింపచేయటమే. మానవ జీవితం నీటి బుడగ,
ఏ నిమిషానైనా సరే పగిలిపోతుంది కదా. అందుచేత బుద్భుతప్రాయమైనటువంటి ఈ జీవితంలో మనం నిత్యం ఆచరించేటువంటి సత్ప్రవర్తన నియమావళి మన జీవితానికి మోక్షప్రదంగా పనిచేస్తుంది అని చెప్పటమే సంప్రదాయం వెనకాల దాగిన పరమార్థం. అందుకే ఈ తిథి నాడు మనం తామస ఋషులను స్మరించుకోవాలి అంటోంది శాస్త్రం. ఆ తామస ఋషులు ఎవరు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేస్తే కణాదుడు, జామదగ్నుడు, గౌతముడు, దుర్వాసుడు, ఉపన్యువు, బృహస్పతి, కపిలుడు, జైమిని, మృకందుడు, శక్తి మహర్షి వీళ్ళ యొక్క పేర్లను ఈ రోజున మనం ఊరికే అలా స్మరించుకున్నా చాలు, చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తారు ఆ మహానుభావులు, మహర్షులు. అంతేకాకుండా శుక్రవారం కావడం చేత అష్టలక్ష్మి వైభవంలో దాగినటువంటి అద్భుత తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి ప్రతి ఒక్కరూ కూడాను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకేం దేవి నారాయణీ నమోస్తుతే అంటూ ధ్యానం చేసి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అమృతంబౌ అమృతాంశునంశూననుభాపోహలింకేలా ఆ అమృతమ్మాని అమర్చులైరనగ తప్పవునే చకోరమ్ములన్ తములన్ గ్రోలుటలేదే వాని మృతి తథ్యంబయ్యనే ధాతృకార్యము రీతిన్ వివరింపగా మది అసాధ్యంబయ్యే స్వర్ణాంబిక. ఓ స్వర్ణాంబిక, అమృతంబౌ అమృతాంశునంశూన నూహాపోహలింకేలా. చంద్రుణ్ణి అమృతాంశుడు అంటారు. ఎందుకనంటే ఆయన కిరణములలో నుండి పరమసూక్ష్మంగా అమృత బిందువులు ప్రసారమవుతూ ఉంటాయి అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ఆయన్ని అమృతాంశుడు అన్నారు. చకోర పక్షులు ఈ చంద్రుని రాక కోసం వేచి 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 ఆ చంద్రకిరణములలో నుంచి పడేటువంటి పరమ సూక్ష్మమైన ఈ బిందువులను అవి గ్రోలి ఆస్వాదిస్తాయి, ఆనందిస్తాయి. మరి ఈ అమృత కిరణుడి నుండి వెలువడిన ఈ అమృత బిందువులను ఈ చకోర పక్షులు గ్రోలి ఆస్వాదిస్తున్నాయి కదా. మరి ఇవి ఎందుకని మృతి చెందుతున్నాయి? అమృతం తాగిన వాడు మృతి చెందడు, వాడు అమరత్వాన్ని పొందుతాడు, సజీవంగా ఉంటాడు ఎప్పటికీ అని చెబుతున్నది కదా శాస్త్రం. మరి ఈ చకోర పక్షులు ఆ చంద్రుని కోసం వేచి వేచి ఉండి ఆ చంద్రకిరణముల నుండి వెలువడే పరమ సూక్ష్మమైన ఆ బిందువులను అవి ఆస్వాదిస్తున్నాయి, గ్రోలగలుగుతున్నాయి కదా. అవి ఎందుకని మృతి చెందుతున్నాయి? ధాతృకార్యము రీతిన్ వివరింపగా మదికి అసాధ్యం వయ్య స్వర్ణాంబిక. ఈ బ్రహ్మదేవుడు చేసేటువంటి పని, ఈ సృష్టి నిర్మాణ కార్యక్రమం, దీని క్రియాకలాపము ఎవ్వడికీ కూడా అర్థం కాదు. ఒక పక్కన అమృతం త్రాగిన వాళ్ళు అమరులుగా ఉంటారు, వారికి మృతి లేదు అని చెబుతూనే మరి ఆ అమృత కిరణుడి నుండి ఆ అమృత బిందువులు ప్రసారమవుతుంటే పరమసూక్ష్మంగా వాటిని ఒడిసి పట్టుకుని త్రాగేటువంటి శక్తి ఈ చకోర పక్షులకు ఇచ్చాడు ఈ బ్రహ్మ. మరి ఆ అమృత బిందువులను ఒడిసి పట్టుకుని తాగే శక్తినిచ్చాడు. మరి అమృత బిందువులు తాగినప్పుడు అవి మృతి చెందకూడదు కదా, కానీ అవి మృతి చెందుతున్నాయి. ఇది చాలా విచిత్రంగా ఉన్నది. ఈ బ్రహ్మ రాతని, ఆయన నిర్ణయాన్ని తెలుసుకోవటం చాలా కష్టమని పరమ సూక్ష్మంగా ప్రకృతిలో జరిగేటువంటి అంశాలను గమనించి ఆ గ్రహించిన అంశాలతోనే మనల్ని ఆశ్చర్యపరచటం కాకుండా
అక్కడ ఈ బ్రహ్మ సృష్టిలో ఉండే వైవిధ్యాన్ని, ఆ వైచిత్రిని తెలియజేస్తూ దాన్ని అర్థం చేసుకోవటం ఎవరి వల్ల కాదు. కనుక దైవ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు. నేను ఇది పొందాను, నాకు ఇక ఏమీ ఇబ్బంది లేదు, ఎవరి వల్ల నాకు ఏమీ నష్టం రాదు అని విర్రవేగకూడదు. అమృత బిందువులను త్రాగుతున్నప్పటికీ చకోర పక్షులు చనిపోతున్నాయి. కనుక సావుని తప్పించటం ఎవరి తరం కాదు. కనుక ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, ఎంత గొప్ప ప్రజ్ఞ కలిగినా సరే బ్రహ్మ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు, ఆ దైవ నిర్ణయం. కనుక జాగ్రత్తగా జీవించండి, 10 మందికి మంచి చేయండి, మంచిగా జీవించండి అని తెలియజేస్తూ అద్భుతమైన శ్లోక రచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన నీలకంఠ దీక్షితుల శ్లోకములను తెలుగులో అనువదించిన రూపావతారం నారాయణ శర్మ గారి స్వర్ణాంబికా శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. మంగళరూపిణి హిమగిరిరాణి పరమ కళ్యాణి శ్రీ జగజ్జనని చెంగాళ పరమేశ్వరి దేవి కలుముల తల్లి మా కల్పవల్లి. అర్ధనారీశ్వర స్వరూపానికి ఆ చూపులకున్న గొప్పతనం అది. ఆ చూపు అలా నిగ్రహిస్తుంది. అమ్మవారు ఎవరిని అనుగ్రహించిందో వాళ్ళ జోలికి మన్మధుడు రాడు. బాగుంది. కానీ ఎంత కాదన్నా మన్మధుడి మనసులో చిన్న కోరిక ఉంటుందా ఉండదా? నేను ఏ తప్పు చేశాను? ఏదో దేవతలు అడిగారని బాణం వేశాను పరమశివుడి మీద. కాల్చేశాడే, బూది చేసేసాడే, మూడో కన్ను తెరిచి. ఎవరి మీదైనా నా బాణాలు పనిచేస్తాయి కానీ ఆయన మీద నా బాణాలు పనిచేయవు. ఎప్పటికైనా నా బాణంతో ఒక్కసారి ఆయన్ని లొంగదీయగలనా? అమ్మవారు పట్టుకుంటేనే లొంగుతాడు, నేను పట్టుకుంటే లొంగడు. ఆ బాణానికి చెరుకు బిల్లికి అప్పటి నుంచి పట్టుకోవడానికే భయం శివుడి తిరుగుండా. మరి ఎలా? ఎప్పటికైనా పరమశివుణ్ణి నేను గెలిచాను అన్న తృప్తి నాకు కలుగుతుందా అని మన్మధుడికి మనసులో ఓ చిన్న కోరిక, పైకి ఎక్కడా చెప్పకపోయినా ఉంటుందా ఉండదా? మనసులో కోరికుండి కదిలినా అది తెలుసుకోగలదా? తెలుసుకోలేదా? అమ్మవారు తెలుసుకుంటుందిగా. మరి అంత భక్తుడైన వాడి కోరిక తీర్చాలా తీర్చద్దా? అంటే ఒక్కసారైనా పరమశివుడి మీద బాణం వేసి గెలిచాను నేనన్న తృప్తి మన్మధుడికి కల్పించాలా వద్దా? అలా వెయ్యరా అన్న ఇంకా వేస్తాడా? వేస్తే మాత్రం ఆయన ఊరుకుంటాడా? ఎరా నీకు మళ్ళీ బుద్ధి లేదా అని అడగడా? మరి ఎలా ఆవిడ సాహసిస్తుంది? మహాపతివ్రత బాణం వేయించదని నేనేగా చెప్పాను ఇందాక. మరి ఎలా అన్వయం? భక్తుడిని రక్షించడం ఎలా అంటే ఇంకా ఆ విషయంలో భక్తుడి కోరిక తీరే అవకాశం లేదా మన్మధుడి కోరిక? ఇక్కడే ఆవిడ చూపుల శక్తి ఏమిటో చెప్పడంలో మూకశంకరుల మాట చెప్పా. నీలో పిరాగమధికం జనయన్ పురారే. శంకర భగవత్పాదులు ఒక అద్భుతం చేశారు. ఇదే కామాక్షి విలాసంగా చెప్తారు. మన్మధుడు గెలవడం అన్న మాటకు అర్థం ఏమిటండి? మా ఆవిడ కనపడకపోతే నేను వెంపర్లాడిపోయాను అనుకోండి, మన్మధుడు గెలిచినట్టేగా. ఏమిటో అది లేదు, అది ఉంటే ఎంత బాగుండో, అది ఉంటే ఎంత బాగుండో అన్నాను అనుకోండి, పూర్తిగా మనసు పరమేశ్వరుడు యందు లేదుగా. అది కూడా ఉంటేనే తృప్తిగా ఉంది అంటే మనసు దాని మీద ఉందా లేదా? దాంతో కలిసి ఉంటేనే బాగుండేది అనిపించింది అంటే కొద్దిగా ఇంకా దాని మీద ఉండిపోయింది. అలా ఉండకూడదని నేను అంటలేదు సుమా. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి అలా ఉండాలి, క్రమంగా పండాలి తప్ప ఒక్కసారి పండలేరు ఎవరు కూడా. క్రమక్రమంగా రావాలా వైరాగ్యం అన్నది. అంటే వైరాగ్యం రావలసిన సందర్భం వచ్చినప్పుడు వరదలాగే వస్తుంది అనుకోండి, చుక్కా చుక్కా వరద వైరాగ్యం రాదు. ఇప్పుడు వైరాగ్యం వస్తే పూర్ణంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మరి ఎలా అంటే కామాక్షి విలాసంలో ఒక మాట చెప్పారు. మన్మధుడి కోరిక తీర్చాలనుకుందిట అమ్మవారు. పరమశివుణ్ణి మన్మధుడు కూడా గెలిచాడు ఒకానొక సందర్భంలో అని మన్మధుడు సంతోషపడిపోవాలి తన భక్తుడు. అమ్మా అమ్మా నేను కూడా గెలిచేశానమ్మా, ఇది శంకరుడికి చెప్పక్కనే అమ్మా నా గెలుపు ఉంది అందులో అని మన్మధుడు మురిసిపోయి ఒకసారి ఆవిడికి మాత్రమే ఆవిడ దగ్గరికే వెళ్ళో నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి, ఆయనకి చెప్పకూడదు. చూడండి, కొంతమంది అతి సౌకుమార్యం కలిగిన హృదయం ఉన్న భక్తులు ఉంటారు. ఏదైనా ఆయనతో మాట్లాడాలనుకోండి గురువు గారికి చేయరు, గురుపత్నికి చేస్తారు. చేసి ఆవిడితో మాట్లాడతారు. ఇది ఇప్పటి సంప్రదాయం కాదు. ననుబ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని ఆవిడికి ఫోన్ చేసి ఆయనకి చెప్పమని అడుగుతుంటారు. ఎందుకంటే ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తుంది ఆవిడ. ఏమో ఎలా ఉన్నాడో ఎందుకు వచ్చిన గొడవ అని. కాబట్టి అది జగన్మాత జగత్పితల విషయంలో కూడా అన్వయమేగా. అందుకని మన్మధుడు అమ్మకే చెప్తాడు, అమ్మ ఎప్పుడైనా ఒక్కసారి శంకరుణ్ణి గెలవగలనా అమ్మా, నేను కూడా ఓ బాణం వేశాను అన్న తృప్తి ఉంటుందా అమ్మా, నువ్వు పట్టుకుంటేనే లొంగుతాడా, ఒక్కసారి ఎప్పుడైనా నేను కూడా ఒక్క బాణం వేస్తే
నా గెలుపు అక్కర్లేదమ్మా, నా గెలుపు అంటే ఏమిటి? నేను బాణం వేస్తే ఏమే అని నీ వంక ఇలా సంతోషంగా చూస్తే నేను గెలిచేసినట్టేగా. అమ్మా అలా నేను బాణం వేస్తే నీ వంక చూస్తారా అమ్మా? అడగ్గా 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 అమ్మవారు అందిట ఊరుకో నేను చెప్తాలే. ఆ మాట ఏంటంటే పర్వాలేదు, కొంత దారిలోకి వచ్చింది. ఎప్పటికి తీరింది ఆ కథ? కామాక్షి విలాసంలో ఒక చమత్కారం చెప్పారు. అమ్మవారు ఏం చేసిందంటే కాంచీపురం చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలన్నిటి నుంచి తన యొక్క తేజస్సుని ఉపసంహారం చేసి, అందుకే ఇప్పటికీ కాంచీపురం చుట్టుపక్కల ఉన్న శివాలయాలు వేటిల్లో అమ్మవారి మూర్తి ఉండదు. కామాక్షి పరదేవతే అన్ని శివాలయాలకి శక్తి స్వరూపం. అందుకే అన్ని అమ్మవారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణంగా పెడతాయి. అది వరదరాజస్వామి వారి ఉత్సవం కానివ్వండి, లేదా ఏకాంబరేశ్వరుడి ఉత్సవం కానివ్వండి, ఏదైనా కామాక్షికి ప్రదక్షిణంగా పెడతాయి దేవాలయానికి. అమ్మవారే అన్ని శివాలయాల్లోనూ ఉన్నట్టు ఇక ప్రత్యేకంగా మళ్ళీ వేరు మూర్తి ఉండదు. అన్ని శివాలయాల నుంచి అమ్మవారు ఉపసంహారం చేసి, అన్ని శివాలయాల్లోనూ ఉన్నవాడెవరు? ఆ శివుడే. ఆయన మాత్రం ఆవిడ ఉపసంహారం చేయగానే ఇలా చూసి ఏది అనుకున్నట్ట. ఏదిది కనపట్టలేదు అని మనసులో కించిత్ దిగులు పొందాడు అంటే మన్మధుడు గెలిచాడా లేదా? అమ్మవారు అందుట ఒరే నేను ఇక్కడ ఉండి కాంచీలో ఇక శివాలయాల్లో అమ్మవారు లేదు అంటే ఒకప్పుడు పరమశివుడు ఉలిక్కి పడిలా చూసి ఏదిది అన్నాడంటే నువ్వు గెలిచేసినట్టే. దానికి గుర్తుగా ఇప్పటికే అలాగే ఉంటాయి శివాలయాలన్నీ. సరేనా? అంది. ఇప్పుడు గెలిచాడా గెలవలేదా? గెలిచినా ఇది అజ్ఞాత సంబరం. నేను గెలిచానని చెప్పుకోవడానికి, నవ్వడానికి, ఎవరికైనా వెళ్ళి చెప్పడానికి నేను కాబట్టి చెప్పా. మన్మధుడు చెప్పగలడా ఈ మాట? కుదరదు. ఎలా? ఒక్కసారైనా గెలిచానా అమ్మామో సంబరం చేసుకోవాలి కదమ్మా, నలుగురికి భోజనం పెట్టుకోవాలి, పక్కపక్క నవ్వాలి. ఇప్పుడు శత్రువుని గెలిచాను అన్న తృప్తి ఎప్పుడు ఉంటుందండి? ఇంతకు ముందు నువ్వు నన్ను గెలిచి ఉండొచ్చు, ఇదిగో ఇప్పుడు నిన్ను నేను గెలిచాను అని ఆయన్ని గెలిచి పక్క నవ్వితే అప్పుడు సంబరం. అంతేగాని నువ్వేదో ఉపసంహారం చేసావు, ఆయన ఇలా చూసి ఇదేది అని ఉలిక్కిపడ్డాడు, ఆవిడ కోసం ఉలిక్కిపడ్డాడు కాబట్టి మన్మధుడి ప్రమేయం ఉన్నట్టే కాబట్టి పరోక్షంగా నేను గెలిచినట్టే అని అన్వయం చేసేసుకుని ఏం మురిసిపోనమ్మా, నేను నవ్వు నవ్వాలిగా పక్కపక్క. అలా కూడా ఒక్క అవకాశం కల్పించాం. ఇన్ని గొంతెమ్మ కోరికలు ఉంటాయనుకుంటున్నారు అంటే. అందుకే అమ్మవారు ఎప్పుడు వచ్చినా పరివారంతో వస్తుందండోయ్. అమ్మవారు ఎప్పుడు ఒక్కత్తి ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారి సంపూర్ణ తేజో విరాజిత అని ఎప్పుడు పిలుస్తా అంటే పక్కన ఆవిడికి బాహ్యంలో కనపడకపోయినా తేజో రూపాలుగా తిరుగుతూ ఉంటాయి ఆమె యొక్క శక్తులు. చెంగాలమ్మ తల్లికి పక్కన అంకాళమ్మ ఉంది, మీకెవరికి కనపడదు. ఆవిడ అంతరాలయం లోపల ఎడంచేతి పక్కన ఉంది స్వయంభూమూర్తి. రాజరాజేశ్వరి స్వరూపంలా ఒక పాదం ఇలా కిందకి చాపి ఒక పాదం మడిచిపెట్టి కూర్చుంటుంది. ఇక్కడ అభిషేకం జరుగుతుంటే అక్కడ జరుగుతుంటుంది. అంకాలమ్మ అనే అంకము అంటే గుర్తు. ఆవిడికి పరివారంగా ఆవిడితో కలిసి వచ్చింది ఆవిడుంది లోపల. కాబట్టి అమ్మవారు మన్మధుణ్ణి గెలిపించాలి, మన్మధుడు నవ్వుకోవాలి, సంతోషించాలి. ఇదేం మామూలు విషయం అండి? అంత తేలిక విషయం ఆ మాటిచ్చి అలాగే లేయడానికి. మరి ఎలా గెలిపించింది, ఎప్పుడు గెలిపించింది? ఒకవేళ నిజంగా గెలిపించింది అనుకోండి, ఆ విషయం బయటికి తెలిసింది అనుకోండి, అది అమ్మవారి అయ్యవారి ఆంతరంగిక విషయం, అది బయటికి తెలిసింది అనుకోండి, మనం కూడా అపచారం చేసినట్టు అవలా? అలాంటి విషయాలు తెలుసుకుని నీకెందుకురా అక్కర్లేని విషయం అని అడగరు? మరి ఎలా గెలిపించడం? ఈ రహస్యం చెప్పిన వారు ఎవరంటే శంకర భగవత్పాదులు చెప్పారు ఎలా గెలిపించింది. సౌందర్యలహరిలో దాని అంతరార్థం వేరు, ఒక పరమాద్భుతమైన శ్లోకం చెప్పారు. ఇందులో అన్నారు, మృషాకృత్వా గోత్రస్కలనమధవై లక్ష్య సమితం లలాటే భర్తారం చరణ కమలే తాడయతితే చిరాదంతశిల్యద్దహన కృతమున్మూలితవత కిలా కోటిక్వాణై కిలికిలితమీశాన రిపుణా అన్నారు. ఒకప్పుడు ఏకాంత మందిరంలో అమ్మవారు హంసతూలికా తల్పం మీద పడుకునుంది. ఇవో లోకం వ్యవహారాలన్నీ చక్కబెట్టి ఏకాంత మందిరంలోకి వెళ్ళాడు పరమశివుడు. వెళ్ళి అమ్మవారు చెంగులు లేచి నిలబడింది. మహాపతివ్రత భర్తని చూసేటప్పటికి ఆవిడకి అంత భక్తి అంత ప్రేమ ఎక్కడుంటాయో అక్కడే చిన్న కోపం కూడా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎక్కడ పిచ్చి ప్రేమ ఉందో అక్కడ చిన్న తేడా జరిగింది అనుకోండి కోపం వస్తుంది. భార్యకి అలా కోపం వచ్చింది అనుకోండి, పిచ్చి మరి నా మీద అంత ప్రేమ పెట్టుకుంది, దానికి కాకపోతే నా మీద ఎవరికి కోపం వస్తుందని భర్త సంతోషంగా స్వీకరించాలి తప్ప వాచ్యార్థం తీసుకుని ఊరికే దాన్ని సాగతీయకూడదు, సంతోషించాలి దానికి. అలాగని బయటికి వెళ్ళి చెప్పకూడదు, మనసులో పెట్టుకు సంతోషించాలంతే.
అది సంస్కారం దంపతుల మధ్య. అది కావ్యాలలో 1కి 10 మాటలు నిరూపణం చేస్తారు పరమేశ్వరుడి మీద పెట్టి. పరమశివుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎంతో సంతోషంగా అమ్మవారి చేతులు పట్టుకుని పక్కన కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు. ఇదే చమత్కారం చేశారు. రుణాళీ మృద్వీనాం తవ భుజ లతానాం చతశృణాం అని శంకరాచార్యుల వారు నాలిక ఖర్చుకున్నారు. అమ్మా పొరపాటైందన్నారు. అమ్మవారి చేతులు తామర తూడుల్లో ఉంటాయి, చివర చేతులు తామర అంటే ఈ భుజం తామర తూడులా ఉంటుంది, ఈ చెయ్యి తామర పువ్వులా ఉంటుందమ్మా అన్నారు. వెంటనే ఓ అనుమానం, మరి చెయ్యి తామర తూడులా ఉంటే దానికి పొక్కులు ఉంటాయి, తామర తూడికి ఇలాంటి గరుగ్గా ఉంటాయి, అమ్మవారి చెయ్యికి పొక్కులు ఉంటాయి, అలాగా ఉండవుగా, బహుకోమలమైన శరీరం ఆవిడిది. మరి అదేమిటి అలా చెప్పారు శంకరాచార్యుల వారు? వెంటనే దిద్దారు శంకరాచార్యుల వారు పక్క శ్లోకంలో. పరమశివుణ్ణి పరమ ప్రేమతో కౌగిలించుకున్నప్పుడు ఆనందంతో అమ్మవారి మీద తృప్తితో సంతోషంతో రోమాంచితమై వెంట్రుకలు నిక్కబొడుచుకుని చిన్న చిన్న పొక్కులెక్కే, అవి ఆ పొక్కులు అందుకు చెప్పానన్న. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అనిరుద్ధాయ నమః. నువ్వు దేవతలలో ఉత్తముడవు, మాయాశక్తితో అవతరించావు. మాయాశక్తి అయిన అర్చిస్తో కలిసి అవతరించావు. నీ ప్రభావాన్ని తెలుసుకునే విషయంలో గొప్ప జ్ఞానులైన బ్రహ్మదేవుడు మొదలైన దేవతల బుద్ధులు కూడా భ్రమలో పడుతూ ఉంటాయి. అటువంటి నీ మహిమను వర్ణించటానికి మేము సమర్థులము కాము. అయినా కూడా నీ గాథ అనే అమృతమందు మాకెంతో ఆదరం ఉంది. అందుచేత మేము మహర్షుల ఆదేశానుసారం వారి ఉపదేశాన్ని అతిక్రమించకుండా కీర్తించదగిన నీ యొక్క కర్మలను విస్తారంగా వర్ణిస్తాం. ఏష ధర్మమృతాం శ్రేష్టో లోకం ధర్మేను వర్తయన్ గుప్తా చ ధర్మసేతూనాం శాస్తా తత్పరిపంథినాం. ధర్మాన్ని పాలించే వారిలో ఉత్తముడైన ఈ పృథు మహారాజు జనులను ధర్మ మార్గంలో నడిపిస్తాడు. ప్రజలందరూ ధర్మాన్ని ఆచరించేటట్లుగా చూస్తాడు. ఇతడు ధర్మ మర్యాదలను రక్షిస్తాడు. వాటికి విఘాతం కలిగించే వారిని శిక్షిస్తాడు. ఇతడొక్కడే ఆయా కాలాల్లో ఆయా రాజకార్యాలకు తగిన విధంగా తన శరీరమందు లోకపాలకులు స్వరూపాలను ధరిస్తాడు. ఆ విధంగా చెయ్యటం వలన ఇహ పరలోకాలు రెండింటికి మేలును చేకూరుస్తాడు. వర్షాల వలన ఈ లోకంలోనూ యజ్ఞాల వల్ల పరలోక హితాన్ని కలిగిస్తాడు. సూర్యుడు సర్వాన్ని ప్రకాశింపజేస్తూ సకల ప్రాణులకు ప్రకాశాన్ని శక్తిని సమానంగా ఇస్తాడు. ఆయన ఒక కాలంలో నీటిని గ్రహించి మరొక కాలంలో వర్షాల రూపంలో తిరిగి జనాలకు ఇస్తాడు. అలాగే సర్వసమర్థుడైన పృథువు కూడా సూర్యుడిలా ప్రకాశిస్తూ ఒక కాలంలో పన్నులు వసూలు చేస్తాడు. మరొక కాలంలో అవసరమైన సమయంలో ఆ ధనాన్ని ప్రజల క్షేమానికై వినియోగిస్తాడు. ఇతడు అందరి పట్ల అన్ని ప్రాణుల పట్ల పక్షపాతం లేకుండా సమదృష్టితో వ్యవహరిస్తాడు. ఇతడు భూమిలాగా సహనశీలి. జనులు తనను ఎంతగా తొక్కినా కూడా భూమి అర్హత లేని వారి నడకను సహిస్తూనే ఉంటుంది కదా. అదేవిధంగా దయామయుడైన ఈ వేనపుత్రుడు ఆర్తుల యందు కరుణిగంట. ఆర్తులు ఆపదను పొందినటువంటి దీనులు తన మీద పడిపోతున్న వారి అపరాధాలను కూడా అన్ని వేళల్లోనూ ఓపికతో సహిస్తాడు. అర్థార్థుల్ని ఆదుకుంటాడు. వర్షాలు కురవక ప్రాణ సంకటంలో పడిన ప్రజలను ఇతడు ఇంద్రుడిలాగా రక్షిస్తాడు. ఎందుకంటే ఇతడే మహారాజు రూపంలో ఉన్న శ్రీహరి.
ఇతని సుందరమైన ముఖం ప్రేమతో కూడిన చూపులతోనూ వన్నెల వంటి స్వచ్ఛమైన నవ్వుతోనూ అమృతమూర్తి అయినటువంటి చంద్రుని పోలి ఉంటుంది కదా. ఇతని ముఖాన్ని దర్శించే జనులకు ఆహ్లాదం కలుగుతూ ఉంటుంది. వరుణుని మార్గం, సముద్రుడి మార్గం జనులకు తెలియదు కదా. సముద్రం చాలా గంభీరంగా ఉంటుంది. దాని లోతుల్లో రత్నాలు దాగి ఉంటాయి. అది అనంతునికి నివాసము, అనంతమైన మహిమ గలది. అలాగే ఈ పృథు చక్రవర్తి కూడా వరుణుడిలాగా, సముద్రుడిలాగా గంభీరమైన స్వభావం కలిగినవాడు. ఇతడి ప్రవృత్తి జనులకు తెలియదు. ఈయన సమస్త ప్రజా కార్యాలను రహస్యంగా చేస్తూ ఉంటాడు. తాను ప్రారంభించిన పనులు ఫలించి వ్యక్తమయ్యే వరకు ఆయన ఆ పనులను చేస్తున్నాడని కూడా జనుల ఊహకు అందదు. అంత రహస్యంగా ఆయన పనిని పూర్తి చేస్తాడు. రాజ్య సంపదను భద్రంగా కాపాడుతాడు, బాగా వృద్ధి చేస్తాడు. అనంతుడి అంశ అయిన ఈ పృథువు ప్రభావం కూడా అనంతంగానే ఉంటుంది. సకల సద్గుణాలకు ఈయన ఆశ్రయమై ఉన్నాడు. ఇతడు చేసే ఆలోచనలు ముఖవళి కళను, అంటే ఆ ముఖములో ఉండే కళను బట్టి ఊహించడం అసాధ్యము. ముఖాన్ని బట్టి చాలామంది ఊహిస్తారు కదా ఏం చేస్తాడని. దీన్ని ఊహించడమే కష్టం. ఆ పోలికలు, ముఖంలో కనపడేటువంటి చిహ్నలు, అంటే కోపం వచ్చినప్పుడు ముఖ కవళి కళను, అంటే ఏదేది కోపం వచ్చినప్పుడు ముట్లకపోవటము, సంతోషం వచ్చినప్పుడు ఆనందపడటము, అటువంటిది పట్టి కూడా ఆయన ఏం చేస్తున్నాడని తెలియటం లేదు. అంత రహస్యంగా తన యొక్క బాడీ లాంగ్వేజ్ అంటాం. బాడీ లాంగ్వేజ్లో చాలామంది అర్థం చేసుకుంటారు. ఏం చేస్తున్నారు, మాట్లాడేది ఎట్లా, కోపంగా ఉన్నాడా, మనసు శాంతిగా ఉంది అని. కానీ ఇది అర్థమే కాదు. అటువంటి యొక్క పట్టడానికే వీల్లేదు. ముఖం చూసి చెప్పలేకపోతాం. సంతోషంగా ఉన్నాడా చెప్పలేము, దుఃఖంగా ఉన్నాడా చెప్పలేము, కోపంగా ఉన్నాడా చెప్పలేము, పని మీద ఉన్నారని చెప్పలేము, పడుకున్నాడా అని కూడా చెప్పలేము. అట్లా ఉంది ఈయన కాడ. ఈ పృథువు వేణుడు అనే అరుణి, నిప్పును మతించే కట్టె నుండి పుట్టిన అగ్ని వంటివాడు. సహింపశక్యం కాని పరాక్రమము గల ఇతడిని శత్రువులు సమీపించలేరు. గొప్ప పరాక్రమశాలి కావటంతో ఇతడు శత్రువులకు దగ్గరగానే ఉన్న అగ్నిలా ఉన్న ఇతడిని సమీపించటానికి, ఎదిరించటానికి సాధ్యం కాదు. కనుక చాలా దూరంలో ఉన్నవాడిలా వాడితో సమానము అని. కనుక ఇతడిని శత్రువులు పరాభవించటానికి అవకాశం ఉండనే ఉండదు. అంత దూరంలో ఉన్నాడు. అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణైః ఉదాసీన వివాద్యక్షో వాయురాత్మేవ దేహినాం. ఇతడు వాయువు వంటివాడు. వాయువు అంతటా సంచరిస్తూ ఉంటుంది కదా. సకల జీవుల లోపల అంతర్యామిగా ఉన్నప్పటికీ వాయువు తన సన్నిధిలో జరిగే ఏ విధమైన చేష్టలతోనూ అంటుకోబడదు. సకల చేష్టలను నిర్వికారంగా కేవలం సాక్షిగా దర్శిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉన్నతమైన సింహాసనాన్ని అధిష్ఠించే ఈ పృథువు కూడా ప్రజలు బహిరంగంగానే చేసే పనులను, రహస్యంగా చేసే పనులను కూడా చారుల ద్వారా తెలుసుకుంటూ ఉండి కూడా జనుల స్తుతులకు, నిందలకు నిర్వికారుడై కేవలం సాక్షిగా రాజ్య కార్యాలను చక్కబెడుతూ ఉంటాడు. ఈ పృథు చక్రవర్తి యమధర్మరాజు వంటివాడు. ఈయన ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు. ఈయనకు ప్రాణుల పట్ల ఏ విధమైన పక్షపాత బుద్ధి ఉండదు. ఈ పృథువు శిక్షకు అర్హుడు కానివాడని, అతడు తన శత్రువు యొక్క కుమారుడే అయినా శిక్షించకుండా విడిచిపెడతాడు. శిక్షించవలసిన వ్యక్తి తన కుమారుడే అయినా శిక్షించే తీరుతాడు. సూర్యుడు తన కిరణాల పూర్ణమైన సమూహాలతో మానస పర్వతం వరకు ప్రసరించి ప్రకాశిస్తూ ఉంటాడు. అంత విస్తారమైనటువంటి
ప్రపంచమంతా నిండినటువంటి పూర్ణమైనటువంటి ఒక ఆయన ప్రభావం. అదే విధంగా ఈ పృథువు యొక్క తిరుగులేని ఆజ్ఞ మానస పర్వతం వరకు వ్యాపించి చెల్లుబాటు అవుతూ ఉంటుంది. అంతవరకు వ్యాపించింది. విశాలమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఈ పృథువు యొక్క కీర్తి విస్తారమైనటువంటిది. అనిరుద్ధాయ నమః.